హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈరోజు ఈ యొక్క ఆదివారం ఏర్పరచబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు సెలవిస్తా ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే కొరింథీయుల సంఘంతో మాట్లాడుతున్నాడు. విశ్వాసులతో మరి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడంట? తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్లో వెర్ఫోర్ అని రాయబడింది. అంటే తాను, దాని ముందు ఏముందంటే కాబట్టి తాను అని. హల్లెలూయా. అందువలన అని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ప్రతి ఒక్కరు కూడా ఏమయ్యే వాళ్ళు ఉన్నారంట, పడిపోయే అవకాశాలు మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ప్రతి ఒక్కరు కూడా ఏమైపోయే అవకాశాలు ఉన్నాయంట, పడే అవకాశాలు మరి ఉంటా ఉన్నాయి. అయితే పడకుండా ఏం చేయాలంట? జాగ్రత్తగా మనం చూసుకోవాలి. హల్లెలూయా కదా. బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం, పడిన వాళ్ళు ఉన్నారు, లేచిన వాళ్ళుగా ఉంటున్నారు, పడకుండా ఉన్న వాళ్ళు కూడా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా కదా. యోసేపు జీవితంలో చూస్తుంటున్నాం, ఆయన పడిపోయిన పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ఆయన పడిపోయిన పరిస్థితి లేదు. హల్లెలూయా. దావీదుని చూస్తున్నాం, పడిపోయాడు, లేచాడు. సంసోను చూసాం, పడిపోయాడు, ఇంకా అట్లనే వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే మరి పడే అవకాశాలు చాలా మరి ఉన్నాయి. అయితే పడకుండా ఏం చేయాలంట? ఓ కొరింథీ విశ్వాసులారా, మీరు జాగ్రత్తగా ఉండాలి అంటా ఉన్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సెలవిచ్చేదేమంటే, ఓ అగాపే కలవరి సంగమా, పడకుండా ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏమంటే జాగ్రత్త. ఏమంటే చెప్పండి? జాగ్రత్త. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. ఆరోగ్య విషయంలో మనం ఏం చేస్తామంట? జాగ్రత్త తీసుకుంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హాస్పిటల్స్కి పోతే మనం ఏం చేస్తాము? ఎట్లా జాగ్రత్త తీసుకుంటారంట? మాస్కులు వేసుకుని జాగ్రత్త తీసుకునే వాళ్ళుగా ఉంటారు కదా. కరోనా టైంలో కదా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా ఏంటి, మాస్క్ వేసుకుని మాట్లాడటం. హల్లెలూయా. బయట పోతే ఎక్కడికి పోయినా ఏంటి, మాస్క్ వేసి. ఎందుకు అదంటే జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త? అది మన ఆరోగ్యాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఏ వైరస్ కూడా ఏం కాకూడదు, మనలోనికి రాకూడదు, దాని బారిన మనము పడకూడదు అని చెప్పి అందరు కూడా ఏం చేసే వాళ్ళుగా ఉంటున్నారంట? జాగ్రత్త తీసుకునే వాళ్ళుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. అదే సమయంలో మరి ఆత్మ సంబంధులుగా ఉంటున్న వారికి మరి ఎటువంటి జాగ్రత్త కావాలంట? ఆత్మ సంబంధమైన జాగ్రత్తలు కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే అపోస్తలుడైన పౌలు మరి కొరింథీ సంఘంతో అంటాడు. ఈ యొక్క మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనములో ఏమందంటే, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. చాలు సహోదరులారా, ఓ కొరింథీ సంఘస్థులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఓ అగాపే కలవరి సంఘమా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకేం లేదు, నాకు ఇష్టం లేదు. అందుకనే నేనేం చేయాలనుకుంటా ఉన్నాను, మరి ఆ సంగతి ఏంటో మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. హల్లెలూయా కదా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆ సంగతిని మీకు చెప్పకపోతే ఏమైపోతుంది? మీరు పడిపోయే వాళ్ళగానే మరి ఉంటారు, కానీ లేచే వాళ్ళుగా మీరు ఉండరు. హల్లెలూయా
అందుకనే కొన్ని సంగతులు అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంట, మరి కొరింథీ సంఘానికి చెప్తా ఉన్నాడు. చెప్తూ అంటాడు, అదే కనుక మన పితరులందరూ మేఘం కింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయింది. హల్లెలూయా. అంటే వారందరూ కూడా దేవుని సన్నిధిని అనుభవించిన వారుగా ఉంటున్నారు. హల్లెలూయా కదా. మనకందరికీ తెలుసు, ఎర్ర సముద్రం ఏం చేయబడిందంట, ఆయిల్గా చేయబడింది. ఆరిన నేలలో దేవుడు తన ప్రజలను నడిపించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. నెక్స్ట్ చదవండి, రెండవ వచనం. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది. హల్లెలూయా కదా. ఎంతమంది ఉన్నారంట అక్కడ? ఎంతమంది ఉన్నారంట? 6 లక్షల మంది ఇజ్రాయెల్ పురుషుల సంఖ్య 6 లక్షలు. హల్లెలూయా. చిన్నపిల్లలు స్త్రీల సంఖ్య ఎంతో తెలియదు, కానీ కొన్ని అంచనాల ప్రకారంగా దగ్గర 20 లక్షల నుండి వచ్చారు. హల్లెలూయా. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండక పోయి కనుక అరణ్యంలో ఏం చేయబడ్డారంట, సంహరించబడ్డారు. నెక్స్ట్, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాము, వారు ఆశించినట్లుగా, ఇక్కడ చూస్తాము వారు ఆశించినట్లుగా మనము. హల్లెలూయా. వారు ఆశించినట్లుగా మీరు అన్న కొన్ని సంగతులను మరి అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ చెడ్డ వాటినన్నిటినీ వారు ఏం చేశారంట, ఆశించారు. హల్లెలూయా. అయితే మనము చెడ్డ వాటిని ఆశించుకుంటున్నట్లు. హల్లెలూయా. లేకపోతే వారు ఆశించారు, ఏమి చెడ్డ వాటిని ఆశించారు, మనము చెడ్డ వాటిని ఆశించకుంటున్నట్లు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. బయటి వారు లోకస్తులు చెడ్డ వాటిని వాళ్ళు ఆశిస్తా ఉన్నారు. అయితే దేవుని బిడ్డలు ఏం చేయకూడదంట, చెడ్డ వాటిని ఆశించకూడదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు ఒక దృష్టాంతముగా ఇది మన ముందర మరి ఉంచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు దృష్టాంతంగా ఉంచాడు? మనం కూడా వాళ్ళ చెడిపోవాలనా, బాగుపడాలి? హల్లెలూయా. మనము వారి వలె చెడిపోకూడదు, వారిలాగా మనం చెడిపోకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. నెక్స్ట్ చదవండి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు. చూడండి, వారిలో కొందరి వలె మీరు. హల్లెలూయా. వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, మరి ఆలోచనలు చూస్తే వారు ఆశించేటట్లు మనము చెడ్డ వాటిని ఆశించకుండాన్నట్లు. హల్లెలూయా. ఇవన్నీ కూడా దృష్టాంతములుగా వచ్చాయి. మరి 7వ వచనంలో మనం చూస్తే, చదవండి 7వ వచనం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె
వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. విగ్రహారాధికులై ఉండకుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక చూస్తుంటున్నా ఇజ్రాయేల్ ప్రజలు వారు దేనికి కూర్చున్నారంట? ఆడుటకు, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. దేనికి లేచారు? ఆడుటకు లేచిరి. హల్లెలూయా. అదే హెబ్రీలో ఇక ఆడుటకు అనగా అర్థం ఏమంటే నాట్యమాడుటకు అంటారు. దేనికంట? ఆడుటకు అంటే హెబ్రీలో ఏంటి? నాట్యమాడుటకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు యొక్క నిర్గమకాండము 32వ అధ్యాయం 6వ వచనం చదవండి. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును ఆడుటకు లేచిరి. కూర్చుండి ఆడుటకు లేచిరి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూస్తుంటున్నాము, ఇక్కడ వీళ్ళు దేనికి ఏం చేస్తున్నారు చెప్పండి. ఇక్కడ హల్లెలూయా. మోషే ఎక్కడికి వెళ్ళాడంట? సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. హల్లెలూయా. ఎన్ని రోజులు పోయాడు? 40 రోజులు పోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక మోషే మరి కనబడలేదు, సీనాయి కొండ మీద ఉంటా ఉన్నాడు. అహరోనును అడిగారు, మోషే అనే వాడు ఏమాయు? ఇప్పుడు మనకేం కావాలి? మనం ఆరాధించడానికి మనం ఏమైనా వస్తువు చేసుకోవాలన్నప్పుడు అప్పుడున్న వాళ్ళు ఎంత ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉంటున్న బంగారం, మరి నగలు, కమ్మలు అవన్నీ కంప్లీట్గా మరి వేసి దాన్ని కరగబెట్టి ఏం చేశారంట? ఒక దూడను చేశారు. ఏం చేశారు చెప్పండి? వారు ఒక దూడను చేసుకున్నారు. ఆ దూడను చేసుకున్న వారి జీవితంలో మరి ఆ దూడను చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంట? వారు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. హల్లెలూయా కదా. వారు అప్పుడు జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే 19వ వచనం చదవండి. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. ఎవరు చూశారు? మోషే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూచినప్పుడు మోషేకి ఏమొచ్చిందంట? అందుకు మోషేకు కోపము మండెను. హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఆడుటకు, తినుటకు, మరి నాట్యమాడుటకు, అన్ని దాళ్లకు వాళ్ళు సిద్ధపడి వారు తాగి మరి విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. ఈ యాక్సిడెంట్స్ ఇక నిర్గమకాండం 32వ అధ్యాయము 25వ వచనం చదవండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. ప్రజలు ఏమంటారంట? విచ్చలవిడిగా తిరుగుట ఎవరు చూశారంట? మోషే చూశాడు. చూడండి, చూస్తుంటున్నాము, ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంట? వారు దూడను వారు చేసుకొని, హల్లెలూయా, మరి జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. హల్లెలూయా. అంటే ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో ఉన్న భక్తి జీవితము ఏమైపోతుందంట? రోజు రోజుకి కదా, స్టెప్ బై స్టెప్ ఏమైపోతుందంట? వాళ్ళకి ఆత్మీయ జీవితము ఏమైపోతుందంటే
మరి లోకంతో కలిసిపోతా మరి ఉంటాము. దేవుడు చేసిన కార్యాలను వారు మర్చిపోయిన వాళ్ళుగా ఉన్నారు. వారు అరణ్యములో ఆకలి కొనినప్పుడు దేవుడు ఏం చేశాడంట? వారికి మన్నాను కురిపించాడు. హల్లెలూయా. వారు దాహం కొన్నప్పుడు దేవుడు వారికి ఏమి ఇచ్చాడంటమ్మా? వాళ్లకు నీళ్లు ఇచ్చాడు. హల్లెలూయా. ఏ పొదువా ఏ కొరత లేకుండా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను చూసుకుంటూ మరి వచ్చాడు. కానీ వారు ఏం చేశారంట? దేవుడు చేసిన కార్యాలను వారు మర్చిపోయిన వాళ్ళుగా మరి ఉన్నారు. దాన్ని మనం చూస్తుంటున్నాము. మరి 3000 మంది ఒక్కరోజే ఏమైపోయారంట? వాళ్ళు దేవుని ఉగ్రతకు వారు చంపబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నా మరి యొక్క విగ్రహము వారు పెట్టుకుని ఏం చేస్తున్నారు? వాళ్ళు దాంట్లో ఆనందిస్తున్నారు, సంతోషిస్తూ ఉంటున్నారు. దేవునికి అయిష్టమైన కార్యాలు అక్కడ జరుగుతూ మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు తన బిడ్డలకు ఆనందాన్ని సంతోషాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క ఆనందము సంతోషాన్ని సాతానుడు దాన్ని ఏం చేసేవాడు ఉన్నాడంట? ఇంకొక విధంగా వాడు వాడుకునేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, మరి చాలా మంది జీవితాల్లో ఒక విగ్రహమే కాదు, ఏదైనా ఒక వస్తువుని ఏం చేస్తారంట? వాళ్ళు విగ్రహంగా. కదా, ఒక సెల్ ఫోన్ ఏంటంట? ఒక విగ్రహంగా కదా. ఆ సెల్ ఫోన్లోనే వాళ్ళు ఏం చేస్తుంటారంట? దేవుడి సెల్ ఫోను మంచిదాని కోసం ఇచ్చాడు కానీ చెడ్డదాని కోసం ఇవ్వలేదు. హల్లెలూయా. అయితే దేవుడు ఏది మంచిగా ఇచ్చినా దాన్ని సైతాన్ గడ ఏం చేస్తున్నాడంట? చెడ్డదానికి ఉపయోగిస్తుంది కదా. సెల్ ఫోన్లో దేవుడి వాక్యాన్ని చూడడానికి బదులుగా ఏం చూస్తున్నారంట? చెత్త చెదాలని చూస్తున్నారు. హల్లెలూయా కదా. ఇంకా జబర్దస్తులంట, మళ్ళీ ఇంకా బిగ్ బాస్లంట, సినిమాలంట, ఇవన్నీ కూడా మరి వాళ్ళు చూస్తా ఉన్నారు. అంటే ఇవి ఆత్మీయ జీవితాన్ని ఒక స్టెప్ పైకెక్కిస్తున్నాయా, ఒక స్టెప్ కింద దిగిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఈ లోకంలో మరి ఇవన్నీ కూడా ఏం చేసే ఉన్నాయంటే క్రైస్తవ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పడగొట్టేవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, తాను నిలబడ్డాననుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా మరి చూసుకోవాలి. హల్లెలూయా. కదా, మన ఆత్మీయ జీవితము ఏం కాకుండా చూసుకోవాలి చెప్పండి? పడిపోకుండా జాగ్రత్తగా ఉండడానికి మనం చూసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి రేవన్ హీల్ అని ఒక దైవజనుడు చెప్తాడు. మరి ఏమంటాడంటే, ఎంటర్టైన్మెంట్ ఇస్ ద డెవిల్స్ సబ్స్టిట్యూట్ ఫర్ ద జాయ్ గాడ్ గివ్స్. హల్లెలూయా. అంటే ఇక్కడ చూస్తున్నాం, దేవుడు ఇచ్చే ఆనందమును సాతానుడు ఏం చేస్తున్నాడంటే వారి యొక్క ఆనందానికి, వారి వినోదానికి వాడు వాడుకునేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడిలో ఉన్న ఆనందమే వేరే, సాతానులో ఉన్న ఆనందము మరి వేరు. హల్లెలూయా. కదా, ఈ లోకంలో ఏమైపోయిందంటే క్రైస్తవ్యం కూడా ఏమైపోతా ఉంది? మరి ఆనందిస్తున్నట్లుగా మరి ఉంటుంది, కానీ మరి ఏం జరుగుతుందంట? లోకంతో కలిసిపోయిందిగా మరి ఉంటా ఉంది. దానివల్ల ఏం జరుగుతూ ఉందంటే ఆత్మీయ జీవితంలో దిగజారిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. కదా, మన జీవితంలో ఆనందము ఎవరిలో ఉండాలంట? ప్రభువులోనే మన ఆనందం, కానీ లోకంలో మన ఆనందము కానే కాదు. హల్లెలూయా. కదా, మన జీవితంలో మనం గమనించాలి,
ఏమి గమనించాలంటే నేను ఈ విధంగా ఉన్నానంటే మరి పడిపోయే స్థితిలో నేను ఉన్నానా, లేకపోతే ప్రభు కొరకు నిలబడేదానిగా నేను ఉంటా ఉన్నాను అన్న సంగతిని మన జీవితంలో ఎప్పుడు కూడా ఏం చేయాలంట, జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు యొక్క కొరింథీ సంఘానికి అదే తెలియజేస్తా ఉన్నాడు కదా. ఈ దృష్టాంతంగా నేను ఏం చేస్తున్నాను మీకు తెలియజేస్తా ఉన్నాను. వారు చెడ్డవి చేశారు, వారు చెడ్డ ఆశించి వాళ్ళు చేశారు. అయితే మీరేం చేయకూడదు, ఆ చెడ్డవి ఆశించి మీరు చేయకూడదు. హల్లెలూయా. వారు చేశారు, మనం ఏం చేయకూడదు, మనము చేయకూడదు అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు మరి తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా మనం భోజనము చేసినా పానము చేసినా సమస్తం ఎలా చేయాలంట, దేవుని మహిమ కొరకే మనము చేస్తా ఉండాలి. హల్లెలూయా. ఎన్ని రోజులు చేయాలంట, మనం జీవిత కాలం అంతా మనం భోజనం చేసినా పానము చేసినా ఏమి చేసినా కూడా మన జీవితంలో దేవునికి మహిమ నిమిత్తమే మనం చేయాలని అపోస్తలుడైన పౌలు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అపోస్తలుడైన పౌలు చోట అంటాడు, నేను అందరికీ బోధించి నేను ఎక్కడ భ్రష్టుడైపోదునా అని నన్ను నేను నలగొట్టుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే అపోస్తలుడైన పౌలు ఆయన ఎంత పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్. ఆయన అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారంగా మీరేం చేయాలి, నన్ను పోలి నడవండి అన్నాడు. హల్లెలూయా. అటువంటి అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు, నేను మీకు బోధించిన నేనేమైపోతానో, ఎక్కడ భ్రష్టుడైపోదునో. అది మొదటి కొరింథీయులు 9:20 చదువుతారు. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరము నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నేనేం చేస్తున్నాను, లోపరుచుకొనుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే అనేకులు కూడా బోధకులుగా ఉండకూడదంట. హల్లెలూయా. అనేకులు ఎలా ఉండకూడదు, బోధకులుగా వాక్యము నిలబడి వాక్యం చెప్పేవాళ్ళుగా ఉండడం ముఖ్యం కాదు, కానీ మన ప్రవర్తన, మన సాక్ష్యం, హల్లెలూయా, అది చాలా 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 ఇంపార్టెంట్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటాడు, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టుచున్నాను. హల్లెలూయా. కదా మా జీవితాలు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, రకరకాలమైన విషయాలు వింటూ ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, ప్రభువా మేము వారి వలె మేము జీవించకూడదు. హల్లెలూయా. ఇప్పుడు ఏ విధంగా నీ కొరకు సాక్షిగా ఉన్నామో అంత్యం వరకు కూడా మేము ఆ విధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళుగా ఉంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాము, వారు నాట్యమాడుటకు అవన్నీ చేస్తూ వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళకి ఆత్మీయ జీవితం దిగజారిపోయింది. వారు దేవుని ఉగ్రతగా వెళ్ళిపోయారంట, వాళ్ళు చనిపోయారు. 3,000 మంది వాళ్ళు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అటువంటి గతి ఎవరికి రాకూడదు. ఓ కొరింథీ సంఘమా మీకు రాకూడదు. ఓ అగాపే సంఘమా మనకు కూడా అటువంటి గతి
రాకూడదు అంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లోకస్తుల వలె మనము కాక, హల్లెలూయా, నామకార్థుల వలె మనము కాక, హల్లెలూయా, భక్తిహీనుల వలె మనము కాక, హల్లెలూయా, మనము జాగ్రత్తగా మన ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, 8వ వచనం చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. మరియు ఇది రెండవది. మరియు వారి వలె మనము వ్యభిచరింపక, మరియు వారి వలె మనము వ్యభిచరింపక. 8వ వచనం అయ్యా, 2వ వచనంగా. మరియు మనము వారి వలె వ్యభిచరింపక యుద్ధము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు అంటారు చూడండి, మరియు వారి వలె మనం అంట. హల్లెలూయా, ఏమంట? వారిని చూపిస్తాడు. ఎవరు చూపిస్తున్నాడు? ఇజ్రాయెల్ ప్రజలను చూపిస్తున్నాడు. వారి వలె అని చెప్తా ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? మనము అంటా ఉన్నాడు. హల్లెలూయా, అంటే వారిని పోల్చుకుంటూ, హల్లెలూయా, మరియు వారి వలె మనము వ్యభిచరింపక. హల్లెలూయా. అదే కొంతమంది అనుకుంటా ఉంటారు, దావీదు ఏం చేశాడు? దావీదు పాపం చేశాడు కదా, పాపం చేసి ఏం చేశాడు? మరి తిరిగి లేచాడు కదా. హల్లెలూయా. మనమేమి చేస్తే తప్పేముంది? మరి పని లేయచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే కొంతమంది జీవితాల్లో ఏ విధంగా ఉంటుందంటే, మరి ఆ విధంగా కొన్ని ఆధారం చేసుకొని పాపంలో పడడానికి అవకాశాన్ని తీసుకునేవారు కొంతమంది ఉంటారు. హల్లెలూయా. కొంతమంది కొన్ని సాక్ష్యాలని ఆ సేవకులు మరి బలంగా వాడబడతా ఉంటారు. హల్లెలూయా. వారు తమ జీవితాన్ని గురించి చెప్తారు కదా, నేను ఆ యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను ఆ విధంగా నేను జీవించాను, అయితే దేవుడు తన కృప చొప్పున నన్ను కరుణించాడు, నేను పశ్చాత్తాపడ్డాను, దేవుడు నా బ్రతుకుల జీవితాన్ని మార్చాడు అని చెప్తే, కొంతమంది ఏమో తెలుసా, వాళ్ళు అప్పుడు బాగా అన్ని అనుభవించేసినారులే, హల్లెలూయా, ఇప్పుడు సేవ చేస్తున్నారు, నేను కూడా ఏంటి ఇప్పుడు అన్ని అనుభవించేయండి, నేను మళ్ళీ చేస్తాను దేవుడు ఇచ్చినప్పుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే మన జీవితాల్లో మనం చూడటం ఏమంటే, వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని కాదు చూడాల్సింది, మనం ఎటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు మరి లేపబడి దేవుని కొరకు బలమైన సాక్షిగా వాడబడుతున్నారన్నది మనం చూడాలి. హల్లెలూయా కదా. పౌలు అంటాడు కదా, నేను పూర్వము హింసకుడును మరి దూషకుడును హానికరుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు నేను కనికరించబడ్డాను, పాపంలో ప్రధాన పాపి అని కనికరించబడ్డానని చెప్పేసి అంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే మనం ఏంటి, ఆయన పూర్వం అట్లా ఉన్నాడు, మళ్ళీ మారాడు, నేను కూడా ఇప్పుడు అలాగుంటాను, మళ్ళీ నేను మారుతానని చెప్పి చెప్పడం అంటే మనము మోసపుచ్చుకోవడమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగుగాక. ఇక్కడ చూస్తున్నాము, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఈ యొక్క సంఖ్యాకాండంలో మనం చూస్తుంటాం, 25వ అధ్యాయము 1-2 వచనాలు. 25వ అధ్యాయం సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1-2 వచనాలు. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం అమ్మా. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఇజ్రాయేలు
షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాగాండ్రతో వ్యభిచారము చేయసాగింది. 2వ వచనం చదవండి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు ఏం చేశారంటే నమస్కరించిరి. చూడండి, ఇంత భయంకరమైన విషయం కదా. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరితో సహవాసం చేస్తున్నారంట? చదవండి పైన. మోయాబు రాండ్రతో ఏం చేశారంట? వ్యభిచారం చేశారు. వ్యభిచారం చేయడానికి కారణం ఏమంటారు? 2వ వచనం. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఇక్కడ చూస్తుంటా, ఈ మోయాబు రాండ్రు ఎవరు? దేవుని బిడ్డలా? కాదు, వారు అన్యులు. అయితే దేవుని బిడ్డలు అన్నిటితో సహవాసం చేయొచ్చా? అన్యులతో సహవాసం చేయకూడదు. అయితే ఇక్కడ ఏమి జరుగుతా ఉందంటే, ఈ యొక్క మోయాబీలు ఆ స్త్రీలు మొట్టమొదటి ఏం చేస్తున్నారంట? భోజనానికి రమ్మని పిలుస్తా ఉన్నారు. హల్లెలూయా. దేనికి పిలుస్తారు చెప్పండి? భోజనానికి పిలుస్తా ఉన్నారు. హల్లెలూయా. మనలో ఏమనుకున్నారు? భోజనానికి పిలుస్తున్నారు అని చెప్పేసి ఏం చేశారంట? భోజనానికి పోయినారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. భోజనానికి పోవడమే కాదు, వారితో సహవాసం చేయడం వల్ల వారు ఏం చేయగలిగారంటే వారి దేవతలకు వాళ్ళు నమస్కరించగలిగారు. ఏం చేశారు చెప్పండి? వారితో నమస్కరించడమే కాదు, కానీ వారు వ్యభిచరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరితో సహవాసం చేశారంటే వీళ్ళు? మోయాబు రాండ్రతో సహవాసం చేశారు. ఇజ్రాయేలు దేవుని ప్రజలు మోయాబు రాండ్రతో సహవాసం చేయొచ్చా? అన్యులతో సహవాసం చేయొచ్చా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకవేళ మగవాళ్ళు భోజనాన్ని పిలిచినారంటే ఒక రకం. హల్లెలూయా. ఇక్కడ ఎవరు పిలుస్తున్నారంట? స్త్రీలు. అంటే ఈ యొక్క స్త్రీలు వారికి భోజనానికి పిలవడం వల్ల హల్లెలూయా వారు ఏం చేయబడ్డారంట? వారు వ్యభిచారులు అయిపోయారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా కదా. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది ఈ లోకంలో. వాళ్ళను వీళ్ళు భోజనానికి పిలిచేదాము, వాళ్ళను వీళ్ళు భోజనానికి, వీళ్ళు వాళ్ళ భోజనానికి పిలిచడం. హల్లెలూయా. ఈ భోజనానికి పిలుచుకుంటూ ఏమైపోతుందంటే దాంట్లో గోమాలు అయిపోతుంది. హల్లెలూయా. అక్కడ అక్రమ సంబంధం ఏర్పడేది గమని. అందుకనే దేవుని బిడ్డలు ఏం చేయాలంట? మరి అన్యులతో సహవాసం చేయకూడదు. హల్లెలూయా. దేవుని బిడ్డలు మరి పురుషులతో పురుషులే స్నేహం చేయాలి కానీ, హల్లెలూయా, స్త్రీలతో స్త్రీలే స్నేహం చేయాలి కానీ, హల్లెలూయా, ఈ పురుషులు స్త్రీలతో స్నేహం చేయడం, స్త్రీలు పురుషులతో స్నేహం చేయడం ఏమైపోతుందంటే అక్కడ పాపము ఏర్పడేదిగా మరి ఉంటాం. అక్కడ ఈ వ్యభిచారం జరిగేదిగా మరి, అక్కడ జాగ్రత్తము జరిగేదిగా మరి ఉంటావు. ఆ విధంగా ఏం జరిగింది? మరి మోయాబు రాండ్ర స్త్రీలతో వీళ్ళు సహవాసం చేసేదాన్ని బట్టి వారు వ్యభిచారులు అయిపోయారు అని ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడంట? చదవండి. మరియు 10వ అధ్యాయం 8వ వచనం, మొదటి కొరింథీ 18. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఎవరికి?
కొరింథీ సంఘానికి చెప్తా ఉన్నాడు. మరియు వారి వలె మనం ఏం చేయకూడదు, వ్యభిచరింపక యుందుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి మరి ఇజ్రాయెల్ జీవితంలో జరిగిన సంగతులను ఎవరు తెలియజేస్తున్నారంట, కొరింథీ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఓ కొరింథీ సంఘమా, మనము ఆ విధంగా ఉండకూడదు, మీరు ఆ విధంగా ఉండకూడదు. ఓ సంఘమా, మీరు ఆ విధంగా ఉండకూడదు. హల్లెలూయా. మనమెవరు? మనం ఆత్మ సంబంధులకు. హల్లెలూయా. అన్యులకు మనకు పొత్తు ఎక్కడ? విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తు ఎక్కడ? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే మన జీవితంలో మరి ఏం చేయాలంట, తాను నిలబడ్డాననుకున్నవాడు లేక ఆమె నిలబడినాను అనుకున్న ఆమె, హల్లెలూయా, ఎవరే కాదు, హల్లెలూయా, ఏం చేయాలంట, పడకుండా. ఎక్కడ పడకుండా? పాపములో పడకుండా. హల్లెలూయా. ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అపొస్తలుడైన పౌలు ఆ రోజు కొరింథీ సంఘానికి తెలియజేశాడు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘముతో కూడా దేవుడు, మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మూడవది మనం చూసుకుంటాం, మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. మనము ప్రభువును శోధింపగా యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. దేని వలన నశించిరంట? సర్పములు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తున్నాము, ప్రతి చోట ఏమంటున్నాడంటే మనం ప్రభువును శోధింపగలుగుతాము అంటాడు. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. హల్లెలూయా. కదా, దేవుని బిడ్డలుగా ఉంటున్న వాళ్ళు మనం ఏం చేయకూడదమ్మా అయ్యా? మనం దేవుడిని ఏం చేయకూడదు? మనము శోధించకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కొంతమంది ఎట్లాంటి శోధనలు అంట, ఎట్లాంటి శోధనలు అంటే దేవుడు ఎట్లా శోధిస్తారంటే, నాకు ఈ ఎగ్జామ్లో నేను పాస్ అయితేనే ఏం చేస్తాను, నేను మందిరానికి వస్తానని శోధించేవాడిని. కొంతమంది ఈ ఆర్థిక సమస్య నుంచి విడిపిస్తేనే నువ్వేం చేస్తానో మందిరానికి వస్తానన్న విధంగా శోధించేవాళ్ళు కొంతమంది. నాకు ఆరోగ్యం బాగైతేనే నేను మందిరానికి వస్తానని దేవుడిని శోధించేవాళ్ళు కొంతమంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా రకరకాలుగా దేవుడిని శోధించేవాళ్ళు. ప్రైజ్ హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు అన్ని ఇస్తా ఉంటుంటే ఏం చేస్తున్నారు? మాకు మాంసం లేదే అంట. ఏమన్నారు? అన్నాన్ని ఇచ్చాడు దేవుడు, మరి తాగడానికి నీళ్ళు ఇచ్చాడు, సర్వసమృద్ధి ఇచ్చాడు. ఏం కావాలి వాళ్ళకి? మాకు మాంసం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు వాళ్ళకి మాంసం కూడా ఇచ్చాడు. ఒకరికి ఇద్దరికి మాంసం చూడాలి. ఎంతమందికి? హల్లెలూయా, 6 లక్షల మంది కాదు, అంత కలిపితే 20 లక్షలు. పురుషుల సంఖ్య 6 లక్షలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, మన జీవితంలో మనం తెలుసుకోవాలి, మనం అనారోగ్యం వచ్చిన దాన్ని బట్టి మనం దేవుడిని శోధించడం కాదు. హల్లెలూయా, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చేవాడుగానే ఉంటున్నాడు కానీ, హల్లెలూయా, ఆయన అనారోగ్యం ఇచ్చేవాడుగా లేడు. హల్లెలూయా. అయితే ఆ అనారోగ్యాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలంటే దేవునికి మనం స్తుతించేవాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా. చూడండి, యోబు యొక్క జీవితంలో చూస్తున్నాము, ఆస్తులు అంతా కూడా ఏమైపోయినాయంట. యోబు లాంటి ధనవంతుడు
మరి ఎవరు లేరనుకుంటారు. హల్లెలూయా. అంత గొప్ప ధనవంతుడు యోబు ఆ యొక్క ఊరు దేశంలో. ఆ మనిషికి ఏమైపోయింది? ఉన్న ఆస్తి అంతా కూడా కోల్పోయాడు. చివరికి ఏం కోల్పోయాడయ్యా అమ్మా? కుమారుడు కుమార్తెలు వాడు విందు చేసుకుంటా ఉంటే మరి భవనము కూలి అందరూ చనిపోయారు. ఒక్కొక్క వార్త విని ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క వార్త చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా ఏం చెప్పారో తెలుసు కదా? మీ కుమారుడు కుమార్తెలు విందు చేసుకుంటా ఉంటే భవనము కూలి అయిపోయారో చచ్చిపోయారు అని చెప్తే ఏం చేయాలి? యోగు సాతాను గారు చూస్తా ఉన్నాడు. దేవుడు దూషించి వీడేమైపోతాడో వెళ్ళిపోతాడు, నేను గెలుస్తానని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. యోగు ఏం చేశాడట? పోతా ఉంటే సైతానుడు చూస్తున్నాడట. ఏం మాట్లాడలేదే, ఏం చేస్తాడు చూద్దాం. ఇంట్లో ఉన్న బైబిల్ తీసి పరేస్తాడేమో చూద్దాం. హల్లెలూయా. ఇంట్లో ఉన్న క్యాన్ చింపేస్తాడా చూద్దాం. హల్లెలూయా. సైతాన్ గారి ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి కదా. హల్లెలూయా. లాస్ట్కు యోబు మోకాళ్ళ మీద కూర్చుంటేనే వానికి మంచి తప్పిపోయింది. హల్లెలూయా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది సైతాన్ గారు ఏమైపోయిందంట? అయినా కూడా వాడు సిగ్గులేనోడే. హల్లెలూయా. మరి ఆరోగ్యం మీదకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట? ఆరోగ్యం మీదకి వచ్చాడు. దేవుడు చెప్పాడు, ప్రాణం మీద అధికారం లేదు, శరీరానికి అప్పగిస్తానని చెప్తే భయంకరమైన కురుపులతో అధికారంలో నడినెత్తి. హల్లెలూయా. ఆ సమయంలో భార్య చూస్తాం, ఆ కంపవాసన చూస్తాం. ఎంతగా ప్రేమించినవాడు యోబు. గొప్ప ధనవంతుడంటే ఎన్ని పట్టు చీరలో, ఎన్ని నగలో. హల్లెలూయా. ఎంత వైభవమో. భార్యకి ఒక రాణిలాగా ఉంటుంది అనుకుంటారు. అలాగా పెట్టుకుని ఉంటాడు. హల్లెలూయా. ఆమె వాసన చూడలేక ఏమంటుందంట? ఎందాక నీవు నీ యథార్థతను నీవు కాపాడుకుంటావు, దేవుడిని దూషించి నీవు చచ్చిపోవంటావు, మరణమైపోవు. చూడండి ఎంత ప్రేమ భర్త మీద. అంతా ఉన్నప్పుడు ఇది ఏమని అయిపోయినప్పుడు ఏమంటది? ఎందాక నీ యథార్థతను కాపాడుకుంటావు, దేవుడిని దూషించి ఏం పోలా, నువ్వు చనిపో. చూడండి యోబు అంట అన్నాడు, మూర్ఖురాల్లాగా నువ్వు ఎందుకు మాట్లాడతావు? దేవుని చేత మనము వేరే అనుభవించాలా, కీడు అనుభవించక తప్పదు. హల్లెలూయా. మేలు అనుభవించాలా, కీడు అనుభవించకూడదా మనము? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోబు తన నోటి మాట్లాడేటప్పుడు ఏం చేయలేదంట? పాపం చేయలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడిని యోబు శోధించాడా? ఎందుకు ప్రభువా, నేను ఇంత భయభక్తులు కలిగి ఉంటా ఉన్నాను, నేను రెగ్యులర్గా చర్చికి వస్తా ఉన్నాను. హల్లెలూయా. ప్రతి ఉపవాస ప్రార్థనకు నేను వస్తా ఉన్నాను. హల్లెలూయా. ఎంత యథార్థంగా ఉన్నాను నీకే తెలుసు కదా, నాకేది ఇట్లాంటి కథ వచ్చింది వద్దని చెప్పేసి అన్నాడా? ఏమంటాడు? నా దేవుడు అన్యాయం చేయుట అసంభవం. ఆయన ఏమి చేసినా ఆయన మేలు కొరకే ఆయన చేస్తాడు, న్యాయమే చేస్తాడని చెప్పేసి అంటా అన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని శోధించిన వాడుగా లేడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప దైవజనుడు జాన్ బెన్యాన్ అనే ఒక దైవజనుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడిని చెరసాలలో వేశారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎక్కడ వేశాడు? చెరసాలలో వేసినాడు. చెరసాలలో వేసినప్పుడు మరి ఆయన ఏం చేశాడంటే ఒక బుక్ రాశాడు. యాత్రికుని ప్రయాణం అనే బుక్ను ఆయన రాశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఆ చెరసాలలో ఉండి ఆయన ఏం చేయాలా? బాధపడాలా, ఏడవాలా, చింతించాలా. ప్రభువా ఎందుకు నాయన ఇంతగా నేను నీ కొరకు సాక్షిగా జీవిస్తుందంటే నన్ను చెరసాలలో వేసి పడేసావు కదా అని అనాలి కదా. హల్లెలూయా అని అంటాడంట. హల్లెలూయా. ఓ చెరసాల, ఓ సమస్య, ఇది నాకు దేవుడు దీవెనగా మార్చాడు. ఎందుకంటే నేను నా దేవుడి సన్నిధిలో గడపడానికి దేవుడు తన కృప చూపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా జీవితంలో మరి ఇది ఒక గొప్ప భాగ్యము నాకు ఈ చెరసాలలో నేను ఉన్నాడు. ఓ సమస్య, ఇది నాకు దీవెనకు కారణంగా మార్చబడింది చెరసాల అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకని సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనం చెప్పాలంటే, ఓ సమస్య నువ్వు వచ్చావు కదా, ఇది నాకు దీవెన అని చెప్పాలి. హల్లెలూయా. ఓ శోధన నాకు వచ్చావు కదా, ఇది నాకేంటి? ఇది ఒక దీవెన. ఓ శ్రమ ఇది నాకు వచ్చావు కదా, ఏంటిది? ఇది ఒక నాకు ఒక దీవెన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. శ్రమలలో పరిగెత్తిపోవడం కాదు. అయితే మనం గమనించాలి, ఆ శ్రమలు, ఆ సమస్యలను ఒక దీవెనగా మనము తీసుకోవాలి. హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు కదా, శ్రమ కలుగుట నాకు మేలాయను అంటాడు. ఏమంటాడు? శ్రమ కలుగుట నాకు మేలాయను. ఎందుకంటే ప్రభువా ఇంకా నేను దగ్గర అయినాను ప్రభువా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. కొన్నిసార్లు ఈ శ్రమలు, ఈ ముళ్ళు మనకు ఉండడము అది చాలా దీవెనకరం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్ని రకాలుగా మనల్ని ఆశీర్వదించేసిన తర్వాత, హల్లెలూయా, ఎక్కడ మనం దేవుడిని మర్చిపోతామో, ఎక్కడ దేవుడిని నిర్లక్ష్యం చేస్తామో, ఎక్కడ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తామో, ఎక్కడ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తామో, ఎక్కడ వాక్యం చేయని నిర్లక్ష్యం చేస్తామో. హల్లెలూయా. అయితే ఎప్పుడు మనకు శోధన కలుగుతుందో, ఎప్పుడు శ్రమ కలుగుతాయో, మనం ఏమవుతామంట? దేవునికి సమీపమవుతాము. హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను. శ్రమ కలుగుతా ఉందా? చెప్పాలి. ఏం చెప్పాలి? ఈ శ్రమన నాకు మేలే. నన్ను ఏడ్పించకొచ్చావా? ఓ శ్రమ, ఇది నాకు మేలే, నాకు దీవెనే అని చెప్పాలి. హల్లెలూయా. ఈ అవమానం నాకు వచ్చిందా? ఇది నాకు దీవెనే. యోసేపుకి దీవెనగా మార్చబడిందా లేదా? యోసేపుకి నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, ఆ దీవెనగా మార్చబడిందా లేదా? దీవెనగా మార్చబడింది. హల్లెలూయా. దేవుని బిడ్డలకు, ఆయన నామమున విశ్వాసం ఉంచిన వారికి, ఆయన యందు భయభక్తులు గల వారికి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, హల్లెలూయా, మనం గుర్తించాలి అది దీవెనే. హల్లెలూయా. 2015 సంవత్సరం క్రితము మన చర్చి అక్కడి నుంచి లేకపోయింటే ఈ దీవెన మనకు వచ్చేదా? హలో, ఈ దేవుడు మనకు వచ్చేదా? ఇంత ప్రశాంతంగా మనం ఆరాధన చేసుకుంటా ఉంటున్నా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అప్పట్లో నాకు జ్ఞాపకం వచ్చిన వాక్యం అంటే, రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము అప్పుడు జ్ఞాపకం చేసుకోవడం జరిగింది కదా. మన చర్చ్ అంతా కూడా డ్యామేజ్ అయినప్పుడు, అన్ని చర్చ్ బోర్డు పడగొట్టినప్పుడు, 2015లో ఆ బండలు పడగొట్టినప్పుడు, రేకులంతా వాళ్ళు తీసేసి చేస్తూ ఉన్నప్పుడు నిజంగా నా హృదయం లేకపోయింది. కానీ అయితే దేవుడు నన్ను బలపరిచిందేమంటే, రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఏమి ఎరిగిన వాళ్ళుగా ఉండాలంట? సమస్తమును సమకూడి జరుగుతాయి. హల్లెలూయా. ఈ శ్రమలో, ఈ శోధనలు, ఈ కష్టాలని ఎందుకంట? మనకు మేలు కొరక, కీడు కొరక? మేలు కొరకే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా పరీక్షలు, కదా డిఎస్సి ఎగ్జామ్స్, మరి గ్రూప్ 2, హల్లెలూయా, ఇంకా అనేక ఎగ్జామ్స్ మరి రాసుకుంటా పోతా ఉంటే
మరి దాంట్లో ఏముందంటే దాంట్లో గొప్ప జయం వచ్చినప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాం. హల్లెలూయా. ఈ పరీక్షలో పొద్దప్ప అనుకుంటే నీకేమొస్తుంది? నీవు ఎక్కడుండే వ్యక్తి ఆడే ఉంటావు. హల్లెలూయా. అదే ఇక శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు హల్లెలూయా, ఆ శ్రమలోనే దేవుడు మనకేమి ఇచ్చేవాడుగా ఉన్నాడంట? గొప్ప దీవెన ఆశీర్వాదం ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అపొస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, వారు దేవుడిని శోధించారు, మనమేం చేయకూడదు? మనము శోధించకూడదు. 1 కొరింథీయులు 10:9 మనం చూస్తున్నాం సార్, మనం చూసుకుందాం. మనము ప్రభువుని శోధింపగా ఉందుము. మనము ప్రభువుని శోధింపగా ఉందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. సర్పము వలన ఏం చేశారంట? నశించారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదే మనం శోధిద్దామా? దేవుని శోధిద్దామా? దేవుని పరీక్ష చేద్దామా? హల్లెలూయా. నువ్వు ఇది చేస్తే నేను చేస్తాను ప్రభువా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా మనము దేవుని ఏం చేయకూడదంట? శోధించకూడదు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక్క విషయంలో మాత్రమే శోధించమని చెప్పాడు. తెలుసా మీకు ఏ విషయం అది? మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దాని గురించి చెప్తా వచ్చాను. ఈ జనులందరూ అమ్మా దానికి ముందర ఏందో వచ్చాను చదువు. మానవుడు దేవుని యొక్క దొంగిలిన అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠార్పణములను ఈయక దొంగిలితిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా మన మనుషులు దొంగిలించేది కాదు. ఎవరు దొంగిలిస్తారంట? దేవుడు అంటాడు, దేని విషయంలో అంటే మీరు నా యొద్దనే, అంటే దేవుని దగ్గరనే, పోలీస్ దగ్గర, ఎస్పీ దగ్గర దొంగిలించేవాడిని ఏమంటారు? హల్లెలూయా. దేవుని దగ్గర దొంగిలించేవాళ్ళు ఏమంటారు? గజ దొంగలు అంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే మన జీవితంలో దేవునికి ఏం చేయాలంట? దశమ భాగము ఇచ్చి మీరు నన్ను ఏం చేయాలి? నన్ను శోధించండి. హల్లెలూయా. కొంతమంది దశమ భాగం ఇస్తారు. ఏమిస్తారంటే వడ్డీలు అయితే కరెక్ట్గా తీసుకుంటారు. దశమ భాగం ఇవ్వాలంటే 10,000 రూపాయలు వచ్చిందనుకోండి, 1,000 రూపాయలు ఇవ్వాలంటే ఒక 200 ఇస్తారు దేవుడికి. దేవుడు అదే కొలత ప్రకారంగా కొలిచిస్తాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. 1,00,000 రూపాయలు దేవుడు ఇచ్చాడు, ఎంత ఇవ్వాలి? 10,000. ఆ 10,000 దేవుడికి ఇచ్చేది ఒక 2,000. హల్లెలూయా. 50,000 రూపాయలు దేవుడు ఇచ్చాడు, 5,000 ఎందుకు? 2,000 ఇద్దాం. ప్రైజ్లా. అదంతా ఏం చేయడం అంట? దేవుడి దగ్గర దొంగలించడమే. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడంటే ఏ కొలతతో మనం ఇస్తామో ఆ కొలతతోనే దేవుడు తిరిగి ఇచ్చేవాడుగా మరి ఉంటారు. హల్లెలూయా కదా. దేవుడు ఆయన అన్నాడు, మీరు శోధించకూడదు. దేవుడిని మనము శోధించకూడదు అని ఎవరంటున్నారు? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాలతో చెప్తా ఉన్నాడు, మీరు దేవుడిని శోధించకూడదు. ఇశ్రాయేలు శోధించి వాళ్ళు నశించిపోయారు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. దేవుడే అంటాడు, ఏమంటారంట? మీరు నన్ను శోధించి తెలుసుకోండి అంటాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగుగాక.
చివరిదిగా మనం చూసుకుందాం 10వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఇది 4వ పాయింట్. మీరు సనుగుకుడి, మీరు సణుగుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించి వారిలో కొందరు సణిగి సంహారకుని చేతిలో నశించిరి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు సనగకుడి. ఓ కొరింథీ సంఘమా, మీరేం చేయకూడదు? సనగకూడదు, గొనగకూడదు, గొనగకూడదు. హల్లెలూయా. కదా, సలిగితే సాతాను వస్తాడంట, స్తుతిస్తే సాతాను పారిపోతాడు. స్తుతించిన సాతాను పారిపోతాడు, సలిగితే గొనిగితే సాతాను ఏం చేస్తాడంట? తిరిగి వస్తాడు. హల్లెలూయా. కదా, దేవుని ప్రజలుగా ఉంటున్న మన జీవితంలో మనం ఏ విధంగా ఉండాలంట? సనిగేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. ప్రభువుని స్తుతించేవారుగా ఉండాలి. ఎటువంటి పరిస్థితి రాని ఏం చేయాలంటే మనము సనగకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయం 41వ వచనంలో చూస్తాము. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎవరెవరి మీద సనిగారో ఒకసారి మనం చూసుకుంటాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41వ వచనం. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగి పోవుడి, క్షణములోనే నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాము, మోషే అహరోను పైన ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? సణిగారు, గొణిగారు, నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే దేవునికి ఏమొచ్చింది? ఇశ్రాయేలు ప్రజల మీద కోపం వచ్చి ఏమంటున్నాడంటే మోషేతో, నేను వాళ్ళని ఏం చేస్తాను? క్షణములోనే నేను వారిని నశింపజేస్తాను, నేను నిర్మూలన చేస్తానంటాను. అప్పుడు మోషేకు సెలవుగా వారు సాగిలపడి, వాళ్ళు ఏం చేశారంట? దేవుని సన్నిధిలో సాగిలపడ్డారు. హల్లెలూయా. ప్రభువా, వారిని ఏం చేయొద్దు? వారిని నాశనం చేయొద్దు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఈ యొక్క తరాన్ని తీసేసి నేను ఏం చేస్తాను? నీ మూలకంగా కొత్త తరాన్ని అన్నాడు. హల్లెలూయా. ఇక మోషే ఏం చేశాడంట? సాగిలపడ్డాడు. ప్రభువా, నా ప్రాణమును తీసుకో, కానీ వాళ్ళని ఏం చేద్దు? వారిని నీవు చంపవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, దేవుని వాక్యంలో చూస్తాం. మరి సరిగిన వారి జీవితాల్లో ఏమైందో అనేది ఈ అధ్యాయంలో చూస్తాం. వాటికి చివరిగా 49వ వచనం చదువుకున్నాం. ఇదే అధ్యాయం. కోరహు తిరుగుబాటు చేసిన వారు చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. హల్లెలూయా. కదా, కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఈ కోరహుడు ఏం చేశాడంట? దేవునికి విరోధంగా ఏం చేశారు? దేవుని సనిగారు. హల్లెలూయా. ఈ కోరహు ఏం చేశాడంట? యాజకులు చేసేదాన్ని, సేవకులు చేసేదాన్ని నేను చేస్తామని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. హల్లెలూయా. విరోధంగా నిలబడ్డారు. అప్పుడు ఏం జరిగిందంట? భూకంపం వచ్చింది, భూమి చీలింది.
హల్లెలూయా. ఏమైపోయారట మరి అంతగా. హల్లెలూయా. 14,700 మంది ఆ తెగులు చేత చచ్చి. హల్లెలూయా. ఆ తెగులు వచ్చిన సస్తా ఉన్నారు. ఆ సమయంలో మోషే మరి ఇజ్రాయెల్ ప్రజలకు దేవునికి మధ్యలో నిలబడి దేవునికి ప్రార్థన చేస్తే ఆ తెగులు కూడా ఆగిపోయినట్లుగా మనం చూస్తాము. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియమైన సంగమా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క 3వ మాసం మొట్టమొదటి దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమంటే, హల్లెలూయా, వారు చేసినట్లుగా మీరు చేస్తారు, వారు ఆశించినట్లుగా మీరు ఆశించండి. హల్లెలూయా. వారు చెడిపోయినట్లుగా మీరు చెడిపోవద్దండి. వారు వ్యభిచారం చేసినట్లుగా మీరు వ్యభిచారము చేయొద్దండి. వారు శోధించినట్లుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా దేవుని వాక్యంలో మనం చూస్తాము, సరిగిన వారందరూ కూడా దేవుని విరుద్ధంగా నిలబడిన వాళ్ళందరూ కూడా అయిపోయారు, సంహారం చేత నశించిపోయారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క కృత నిబంధనలో దేవుడు నాకు ఏమని గ్రహించాడంటే తన కృపను అనుగ్రహించిన వాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఏమని గ్రహించాడమ్మాయా? మనకు కృపను దేవుడు అనుగ్రహించాడు. అయితే ఆ కృపను చాలా మంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ప్రజలు హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా దేవుని మందిరంలోనికే వచ్చినట్లుగా చాలా మంది ఉంటారు. హల్లెలూయా. మందిరము బయటనే ఏం చేస్తారో తెలియదు. మందిరానికి వచ్చినట్లుగా ఉంటారు, మందు తాగుతూ ఉంటారు. మందిరానికి వచ్చినట్లుగా ఉంటారు, నసీములు దిక్కుతూ ఉంటారు. మందిరానికి వచ్చినట్లుగా ఉంటారు, బీడీలు సిగరెట్లు తాగేవాళ్ళుగా ఉంటారు. ఇవి చెడ్డ పనులా మంచి పనులా? వాళ్ళు చెడ్డ పనులు చేసి ఏమైపోయారంట? నశించిపోయారు. ఓ కొరింథీ సంఘమా, మీరు అట్లా నశించిపోవడం దేవుని యొక్క చిత్తము కాదు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? కృప చేత రక్షించుకున్నాడు. ఆ కృపను మీరు ఏం చేయకూడదు? వ్యర్థం చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక ఆమెకు నేను చెప్పాను, అమ్మా నీ ఒక్క చేయకూడదమ్మా అని చెప్పేసి కొన్ని సంవత్సరాలు క్రితం. హల్లెలూయా. సార్ నేను ఒక్క చేసుకోకుంటే నేను బతకలేను సార్, నీవేమన్నా చేసుకో సార్ అని. నాకేం పట్టింది సార్? హల్లెలూయా. బుద్ధుంటే బూ తింటాలో గడ్డి తింటాలే అమ్మా అని చెప్పేసాను. హల్లెలూయా. తర్వాత ఒక 2 సంవత్సరాలకు వచ్చింది, సార్ ఇప్పుడు నీవు ఒక్క చేసుకోమని కూడా వేసుకోను సార్ అని. ఎందుకో బాగా వేసుకో అని చెప్పిన. ఏమా అంటే దవడలో ఇంట్లో క్యాన్సర్ వచ్చింది, వచ్చి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా చెడ్డదాన్ని ఆశిస్తే ఏమైపోతుంది? జీవితాన్ని పాటు చేసుకుంటారు అంతే. చెడ్డదాన్ని ఆశిస్తే ఏమైపోతుంది? దేవునికి దూరం అయిపోవడమే. చెడ్డదాన్ని ఆశించడం వల్ల ఏం జరుగుతుందంటే దేవునికి తిరుగుబాటు చేయడమే. దేవునికి తిరుగుబాటు చేసి ఎవరైనా నిలవగలరా? హల్లెలూయా. దేవుడిని ఎవరైనా మోసం చేయగలరా? కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు బాగా ఉంటే ప్రైజ్ రాస్తారు, మందిరానుసారం వస్తారు. కొన్నిసార్లు నేను ప్రైజ్ అని చెప్తే అసలు నన్ను చూసి లోపల పరిగెత్తుకుపోతారు. ఎందుకు లోపల పరిగెత్తిపోయినారని నేను చూస్తే హల్లెలూయా. బాగా
ఉక్కిలించి ఉక్కించి సార్ అని రాదు సార్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది సేవ మోసం చేయడం కాదు, దేవుణ్ణి మోసం చేయడం, నిన్ను నీవే మోసం చేసుకోవడం. హల్లెలూయా. మన ప్రవర్తన మందిరానికి వచ్చినా ఒకటే రీతిగా ఉండాలి, ఇంటిలో ఉన్న ఒకే రకంగా ఉండాలి, మన బంధువుల మధ్యలో ఉన్న ఒకటే రకంగా మన ప్రవర్తన ఉండాలి. హల్లెలూయా. నీ ప్రవర్తన చూసే దేవునికి మహిమ కలిగేదిగా మరి ఉంటాము. హల్లెలూయా. నీ ప్రవర్తన చూసి దేవునికి మహిమ కలుగుతుంది. నీ ప్రవర్తన కలిగి తెలుసుకుంటారు, ఫలాని ఈయన నిజంకంటే దేవుని బిడ్డ, ఫలాని నిజంకంటే దేవుని బిడ్డ అని మరి మహిమ కలుగుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి ఇస్తాం. అందుకని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన సంగతి ఏమంటే జాగ్రత్తగా ఉండండి. ఎలా ఉండాలి చెప్పండి? జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. పడకుండా జాగ్రత్తగా ఉండండి. అందరూ పడ్డారని చెప్పేసి నేను కూడా పడితే ఏమి అన్న ఆలోచన వద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా ఇంకా చాలా ఉన్నాయి. వాడు తింటాడు, నేను కూడా తింటా ఏముంది అంటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. పడకుండా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఆశా నిగ్రహము మనకు కావాలి. ఈ ఆశా నిగ్రహం అన్నది మరి ఆత్మఫలంలో చివరిదిగా మరి ఉంటాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చివరి ఫలము ఏమంట? ఆశా నిగ్రహము. హల్లెలూయా. ఎప్పుడు దేవుని వాక్యము నీలో ఉంటుందో, ఎప్పుడు ప్రార్థన జీవితంలో ఉంటుందో, ఎప్పుడు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉంటావో నీలో ఏముంటుందంట? ఆశా నిగ్రహము. హల్లెలూయా. అనగా ఆత్మ స్వాధీనము నీలో ఉంటుంది. హల్లెలూయా. ఈ ఆత్మ స్వాధీనమును ఎవరిచ్చే వాళ్ళుగా ఉన్నారంట? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధ ఆత్మ ఫలములో ఉంటున్న ఈ యొక్క ఫలము ఈ యొక్క ఆశా నిగ్రహము. హల్లెలూయా. ఆత్మ స్వాధీనంలో మనమంతా మనం ఉండాలని కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఇచ్చేవాడుగా ఉంటాము. ఎప్పుడంట మనం ఎప్పుడు ప్రార్థనలో ఉంటామో, వాక్యము ధ్యానిస్తామో, దేవుని ప్రేమించే వాళ్ళుగా మన జీవితంలో ఉంటామో, లోకానికి వేరై జీవించే వాళ్ళుగా ఉంటామో, ఆశా నిగ్రహం అన్నది మన జీవితంలో. హల్లెలూయా. కదా. మనుషుడు 3 విషయాల్లో పడిపోయేవాడిగా ఉన్నాడు. ఎన్ని విషయాలు పడిపోయేవాడిగా ఉన్నాడు? 3 విషయాలు. దాన్ని ఏమంటారంటే 3Fs కానీ 3Gs కానీ అంటారు. ఏమంటారు? 3Fs కానీ 3Gs కానీ. 3Fs అంటే ఫస్ట్ వచ్చి ఫీమేల్. ఏమంటే చెప్పండి? ఫీమేల్ అంటే మరి స్త్రీ. హల్లెలూయా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ F ఏమంట? ఫైనాన్స్. ఏంటంట? డబ్బులో పడిపోయే వాళ్ళుగా ఉంటారు. మూడవదిగా ఫేమ్ అంటే కీర్తి ఘనత వచ్చినప్పుడు పడిపోయే వాళ్ళుగా ఉంటున్నారు. 3Gs అంటే ఫస్ట్ G అంటే గర్ల్. ఏమంటారు? స్త్రీని. నెక్స్ట్ G ఏమంట? గోల్డ్. గోల్డ్ అంటే అది డబ్బే, డబ్బులో పడిపోయేవారు. మూడవది థర్డ్ G అంటే గ్లోరీ, అంటే మరి మహిమ వచ్చినప్పుడు పడిపోయేవారు. సాతానుడు ఈ 3 విషయాల్లో పడగొట్టడానికి వాడు చూసేవాడుగా మరి ఉంటాడు. అయితే మన జీవితంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, తాను నిలబడ్డాననుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేంట్లో పడకుండా చూసుకోవాలి? ఇంతవరకు మనము 4 విషయాల గురించి ధ్యానించాం. అయితే ఇప్పుడు ఈ 3 విషయాలు స్త్రీ వశములో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. నీకు దేవుడు డబ్బులు ఇస్తాడు. హల్లెలూయా. నేను ఆర్థికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అయితే ధనమును నమ్ముకొని దేవుడిని మర్చిపోయే స్థితి ఏమంట? పడిపోయిన పరిస్థితి. ధనం కంటే
దేవుని ఎక్కువగా ప్రేమించాలి. ఎప్పుడు ధనాన్ని మనం ప్రేమిస్తామో మన జీవితంలో ఏమైపోతామంట? పడిపోయిన స్థితిలో. దేవుడు మనల్ని గనపరుస్తాడు, హెచ్చిస్తాడు. ఆయన బిడ్డలు ఎట్లుండాలంట? ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నది. హల్లెలూయా. అయితే ఆ స్థితి దేవుడు ఇచ్చినప్పుడు ఆ స్థితిలో మనం పడిపోకుండా జాగ్రత్తగా మనం చూసుకునే వాళ్ళుగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా సౌలును దేవుడు ఏం చేశాడంట? రాజుగా చేశాడు. గర్వం వచ్చింది, ఏమైపోయాడు? అభిషేకం పోయింది, పడిపోయాడు, మనశ్శాంతిని కోల్పోయిన వాడు ఉన్నాడు. దావీదు దేవునికి హృదయానుసారంగా జీవించాడు. హల్లెలూయా. శాశ్వత కాలంలో మరి యొక్క దావీదు పట్ల దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. సంసోను పడిపోయాడు. యోసేపు ఏకాదంట పడిపోలేదు. స్త్రీ విషయంలో యోసేపు పడిపోలేదు, తన పరిశుద్ధతను పాడు చేసుకోవాలి. సంసోను పడిపోయాడు. వారంలో చెప్పారు సంసోను గురించి. సొలొమోను ఏమైపోయాడు? పడిపోయాడు. ఫరో స్త్రీ విషయం పడిపోయాడు. అది మన జీవితంలో ఆశానిగ్రహం కలిగిన వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. అంటే కోరికలను మనం ఏం చేయాలంట? జయించిన వారుగా ఉండాలి, కానీ దానిలో పడిపోయేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. యోసేపు జయించాడు. ఏం చెప్పాడంటే యోసేపు జయించడానికి ఏం లాభం వచ్చింది ఆయనకి? ఐగుప్తు దేశానికే చక్రవర్తి అయిపోయాడు, ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎలీషా దైవజనుడు డబ్బు విషయంలో పడిపోలేదు. బిలాము పడిపోయాడు, డబ్బు ఆశించాడు, దేవుని మీద శపించడానికి తీర్మానం చేసుకున్నాడు. అయితే ఆ శాపాలని కుదరలే, శపిస్తూ ఉంటే ఆశీర్వాదాలు వస్తున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. అందును బట్టి దేవుడు తను ప్రేమించిన వారిని ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా చేస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనమందరూ ఉన్నతమైన స్థితిలో ఉండేదే దేవుని యొక్క చిత్తము. అయితే ఏమంట? తాను నిలబడినాననుకున్నవాడు ఏ విషయంలో కూడా పడిపోకుండా ఏం చేయాలని చెప్పండి? జాగ్రత్తగా 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 ఉండాలని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్పాడు. ఈరోజు మన సంఘంతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మన బిడ్డలు ఎవరైనా పడిపోయి ఉంటే, నాకు తెలియదు కదా, కొన్ని విషయాలు వింటా ఉంటే అట్లనా అని ఆశ్చర్యం వేస్తుంది. మనుషులు పై రూపం చూచుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. పాస్టర్ గారికి ఎవరి విషయం ఏం తెలుగుతారు చెప్పండి? దేవునికి ఎంత తెలుసు కదా. విషయాలు తెలిసిన హృదయం బద్దలైపోయే పరిస్థితి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేదేమంటే, ఎవరైనా పడిపోయిన స్థితిలో నీవు ఉన్నట్లయితే ఈయన ఏం చేయాలి? ప్రభువా, ఇప్పటి నుంచే పడిపోనయ్యా, నీ రక్తంలో ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించు, నన్ను పవిత్రపరచు ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే పడిపోయిన నిన్ను తన కృపగల హస్తాల చేత, కనికరగల హస్తాల చేత ఆయన లేవనెత్తేవాడుగా ఉంటా ఉన్నాడు. బండ మీద ఆయన నిలబెట్టేవాడుగా ఉంటా ఉన్నాడు. తన బహిరంగంగా వాడుకునేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన గుణపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం.